ప్రతి మాటకు సమాధానం అవసరం లేదు. ఒక చిన్న సంఘటనతో మొదలు పెడదాం. ఒకరోజు ఒక వ్యక్తి తనకెంతో దగ్గరైన వ్యక్తి నుంచి ఒక మాట విన్నాడు. ఆ మాట చాలా చిన్నదే, కానీ అది అతని మనసును చాలా గట్టిగా గాయపరిచింది. రోజు మొత్తం అదే ఆలోచించాడు. నన్నెందుకు అన్నాడు, అసలు ఎలా అనగలిగాడు, నేను కూడా గట్టిగా సమాధానం చెప్పాలి. ఈ ఆలోచనలన్నీ రాత్రి పడుకునేటప్పుడు కూడా అతనికి నిద్ర పట్టనివ్వలేదు. ఆ వ్యక్తి అన్న మాటకు పట్టింది కేవలం కొన్ని సెకండ్లు, కానీ ఆ మాటలను మనసు మోసింది మాత్రం ఒక రోజు మొత్తం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎదుటి వ్యక్తి మనపై ఒక మాట విసిరారు. ఆ మాట వాళ్ళ నోటి నుంచి బయటికి మాత్రమే వచ్చింది, కానీ ఆ మాటలను మన మనసు ఎంతవరకు మోసుకెళ్ళాలి అని మాత్రం మనమే నిర్ణయించాలి. ఈ విషయం గురించి ఎపిక్టేటస్ అనే తత్వవేత్త చాలా బాగా మాట్లాడతారు. అదేంటంటే, మన జీవితంలో జరిగే ఏ విషయం కూడా మన నియంత్రణలో లేదు, కానీ ఆ జరిగే విషయాలకు ఎలా స్పందించాలి అనేది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది. మన జీవితంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? సమస్యలు రావడం కాదు, వచ్చే ప్రతి సమస్యకు వెంటనే స్పందించాలి అనే అలవాటు. సో ఆ అలవాటులో ఒకరి కోపం మరొకరు కోపంగా మారుతుంది, ఒకరి మాటలు మరొకరు బాధగా మారుతాయి, ఒక చిన్న సంఘటన ఒక పెద్ద గొడవగా మారుతుంది. ఎందుకంటే సమస్యకు రియాక్ట్ అవుతున్నామా లేక రెస్పాండ్ అవుతున్నామా అనేది మనకు తెలియకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీపై గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, మీరు కూడా తిరిగి నువ్వెవడవరా నా మీద అరవడానికి అని అన్నారనుకో, దాన్ని రియాక్ట్ అవ్వడం అంటారు. అలా కాకుండా ఒకసారి ఆలోచించి, ఇప్పుడు ఈ సమయంలో నేను అరవడం అవసరమా అని ఆలోచిస్తే దాన్ని రెస్పాండ్ అవ్వడం అంటారు. మీకు చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక యువకుడు చాలా కోపంగా ఒక ముసలతన దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టి అవమానించాడు. అయినా ఆ వృద్ధుడు తిరిగి ఒక్క చిన్న మాట కూడా అనలేదు. యువకుడికి ఇంకా కోపం వచ్చి, ఇన్ని మాటలు అంటున్నా కనీసం నోరు కూడా ఇప్పవేంటి అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు ప్రశాంతంగా ముఖం మీద చిరునవ్వుతో ఇలా అన్నాడు, నువ్వు నాకు ఒక బహుమతి తీసుకొచ్చావనుకో, ఆ బహుమతి నేను తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది? అప్పుడు యువకుడు, నా దగ్గరే ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు వృద్ధుడు నవ్వి, నీ కోపాన్ని కూడా నేను స్వీకరించపోతే అది నీ దగ్గరే ఉంటుంది కదా అన్నాడు. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. చాలామంది మౌనం బలహీనత అనుకుంటారు, కానీ నిజమైన బలం ఏంటో తెలుసా? మనకు మాట్లాడే శక్తి ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో మాట్లాడడం అవసరం లేదు అని నిర్ణయించుకొని మౌనంగా ఉండడం. అది మీ పరిపక్వతకు మరియు ఆత్మ నియంత్రణకు సూచిక. ప్రతి యుద్ధంలో దిగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు యుద్ధంలో గెలవడం కన్నా వాటిలో దిగకపోవడమే గొప్ప విజయం. మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోరు. ఈ నిజం మీరు ఒప్పుకోవాలి. మీరు మంచి చేసినా, సహాయం చేసినా, చెడు చేసినా, నిజాయితీగా ఉన్నా, మాట్లాడినా, మౌనంగా ఉన్నా, ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ మనం అప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కరి దగ్గర మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలా? అక్కర్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర మీరు వివరిస్తూ కూర్చుంటే ఇక మీ జీవితాన్ని జీవించడానికి సమయం ఉండదు. ఒక దశలో మనం నేర్చుకోవాలి, ఇతరుల అభిప్రాయాలు మన ప్రశాంతతను నిర్ణయించకూడదు అని. ఎక్కువ సందర్భాల్లో మనం రియాక్ట్ అయ్యేది మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఏదన్నా అన్నప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకపోతే అందరూ మనల్ని వీక్ అనుకుంటారు అని. ఒకసారి ఆలోచించండి, మీ విలువ మీకు తెలిసినప్పుడు అది అందరి దగ్గర నిరూపించుకోవాలా? బంగారం ఎప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి తన విలువను నిరూపించుకోదు, ఎందుకంటే అది బంగారం. సో మీ విలువను ఇతరుల అభిప్రాయాలు నిర్ణయించాలి అనుకోవడం మానేయండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు ఈ 3 ప్రశ్నలు అడగండి. మొదటిది, ఇది నిజంగా అంత ముఖ్యమైన విషయమేనా? ఇప్పుడు నేను రియాక్ట్ అయితే సమస్య తీరుతుందా? ఈ రోజున్న అభిప్రాయం రేపు కూడా నాకు ఉంటుందా? ప్రతి విషయానికి స్పందిస్తేనే మనం గొప్పవాళ్ళం కాలేం. కొన్ని విషయాలు వదిలేస్తేనే మనం ఎదిగినట్టు. కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఆగండి, శ్వాస తీసుకోండి, ఆలోచించండి, తర్వాత నిర్ణయించండి. రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా అనే ఒక్క ప్రశ్న మీ ప్రశాంతతను
మీ చేతుల్లోనే ఉంచగలదు. రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మన స్పందన మాత్రం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది.